హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూ చూస్తారు, నచ్చినట్టు లైక్ చేయండి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, చేస్తాను. డిస్క్రిప్షన్లో ప్రెసెడ్ లింక్ ఫార్డ్లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. డెట్ మోషన్ ఓపెన్ చేయండి, ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్ షేప్ ఎక్కడ లింక్ ఇలా ఉంటే బీట్ మార్క్ ఓపెన్ చేయండి, ఇలా వస్తుంది. టెక్స్ట్లో క్లిక్ చేసి టెక్స్ట్లో క్లిక్ చేసి మీ ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. అన్ని లేయర్స్కి ఫాంట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో లిరిక్స్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి డౌన్లోడ్స్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుని ఇలా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకొని మీరు ఇలా క్లిక్ కాన్ఫరెన్స్ చేసి ఇలా కిందకి డ్రాగ్ చేయండి. లిరిక్స్ బ్యాక్ సైడ్ ఇలా డ్రాగ్ చేసి ఏం చేస్తారంటే లిరిక్స్ వరకు అడ్జస్ట్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి, ఇలా వస్తుంది. ఇలా నేను క్లిక్ చేసి సౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ సెట్ చేసి క్లిక్ చేసి ఇక్కడ కలర్ బ్లాక్ వైట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకోండి, బీట్ మా రైట్ సైడ్. సో మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ రిమూవ్ చేసి మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఈ నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. మీరు రైట్ సైడ్ రిమూవ్ చేయండి. ఇలా ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా ఫోటోని. గ్రూప్ ఆన్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇది ఫోటో లేరు ఉంది కదా, క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకొని మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఫోటోలను కాపీ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఏం చేశారంటే గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి కిందకి డ్రాగ్ చేయండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలో డిలీట్ చేయండి. సో మళ్ళీ గ్రూప్లో క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫోటోలో డిలీట్ చేయండి. ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి కిందకి డ్రాగ్ చేయండి. ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. సో మళ్ళీ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. వీటి మా రైట్ సైడ్ ట్రిమ్ చేసి డాట్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ కూడా అలానే సేమ్ గ్రూప్ అని క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మిర్రర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వేసుకుని ఫోటోలను కాపీ చేసుకోండి. అలా వేసేసుకున్న తర్వాత గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో నీళ్ళు వేసి ప్రెస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందికి డ్రాగ్ చేసి కింది వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మళ్ళీ గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో ఎడిట్ వేసి ప్రెస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఇలా కిందికి డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేసి ఇంటి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఫోటో లేయర్ ఫస్ట్ ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని బిట్ మార్క్ ఓపెన్ చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి
పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సెకండ్ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెకండ్ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తే ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. లాస్ట్ థర్డ్ ఫోటో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా అన్ని ఫొటోస్కి 1 by 1 ఫోటో ఎఫెక్ట్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆర్మర్ ఉంటుంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.